ప్రకారం ఉదయం 10:30 సరిగ్గా నవదీప్ నాంపల్లోని అబ్కారీ భవన్కి చేరుకుంటారు. అయితే ఫస్ట్ హాఫ్లో లాగే నవదీప్కు సిట్ అధికారులు పాత ప్రశ్నలే సంధిస్తున్నారా లేక కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేశారా? కెల్విన్ పూరి లింకులు, పబ్బుల్లో డ్రగ్ గబ్ భాగస్వామ్యంపై ప్రధానంగా ఆయన్ని ప్రశ్నిస్తారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ ఏదో చెప్పినంత మాత్రాన తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సిట్ అధికారులు చూపెట్టే ఆధారాలను చూసి ఉలిక్కి పడతారా లేదా అనేది మనం చూడాల్సింది. మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు అబ్కారీ ఆఫీస్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి. విజయ్, ఒక పక్క తన ఇంటికి దగ్గర అయితే మాత్రం తన వెహికల్ లేదన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నారనే తెలియదు, బట్ ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఎప్పుడు వస్తారనే ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు అందుతోందా? ఇంకా లోపల అధికారులు ఎలాంటి ప్రశ్నలు రెడీ చేస్తున్నారా దానిపై ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఈరోజు 5వ రోజు విచారణ. అటు నవదీప్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే సిట్ ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టాలి దానిపైన ఒక క్లారిటీకి వచ్చింది. దాంతోపాటుగా ఈరోజు సిట్ విచారించినటువంటి నేపథ్యంలో మెయిన్గా శనివారం రోజు జరిగినటువంటి విచారణ అంతా కూడా పబ్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నవదీప్కి సంబంధించి కూడా అదే వ్యవహారం ముందుకు వస్తుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు అనేక ఈవెంట్ ఆర్గనైజర్గా చేసినటువంటి వ్యక్తి నవదీప్. చాలా వరకు సినిమా షోస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏవైనా సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్కి సంబంధించిన ఈవెంట్స్తో పాటుగా ప్రైవేట్ పార్టీలు చేయడంలో నవదీప్ చాలా ఎక్స్పర్ట్ కాబట్టి అతనికి చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్లకి పరిచయం ఉంది. దాంట్లో భాగంగానే కెల్విన్, జిషాన్లు పరిచయం. నిఖిల్ శెట్టి అనేటువంటి వ్యక్తి కెల్విన్ని నవదీప్కి పరిచయం చేశాడని కూడా ఆయనే ఒప్పుకున్నాడు. నోటీసు వచ్చినటువంటి సమయంలో తనకు నోటీసు రాలేదంటూనే ఈవెంట్ ఆర్గనైజర్కి తనకు సంబంధం ఉంది, తను దొరికిన సమయంలో తన పేరు బయటకు వస్తాను ముందుగానే అనుకున్నాను, ఎందుకంటే ఒక నెల రోజుల క్రితమే తను ఆ ఈవెంట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా తాను ఎక్స్పెక్ట్ చేశాననే విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు విచారణకు రావాలని చెప్పి సిట్ నోటీస్ పంపడంతో 10 గంటలకల్లా సిట్ కార్యాలయానికి నవదీప్ రానున్నాడు. నవదీప్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చాలా వరకు ప్రైవేట్ పబ్బుల్లో ప్రైవేట్ ఆర్గనైజర్గా చేసినటువంటి చాలామంది వ్యక్తులు నవదీప్తో సంబంధంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. 4 ఈవెంట్ ఆర్గనైజర్లు అరెస్ట్ అయితే ఆ 4 కూడా నవదీప్కు దగ్గర వ్యక్తులే. వాళ్ళతో ఉన్న రిలేషన్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, నిజంగానే ఆయన చేసినటువంటి ఆర్గనైజ్ చేసిన పార్టీల్లో ఏవైనా డ్రగ్స్ సరఫరా జరిగిందా, ఆ డ్రగ్స్ సరఫరాకి నవదీప్కి ఏమైనా సంబంధం ఉందా, నవదీప్ డ్రగ్ తీసుకుంటాడా లేదా, ఇటువంటి విషయాలపైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన విచారించే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 10 గంటల కంటే ముందుగానే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి 10 గంటల లోపే నవదీప్ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ విజయ్, అంటే ఈవెంట్ ఆర్గనైజర్లకి అసలు వీళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి? వీళ్ళు అన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్లోనూ వీళ్ళు పాల్గొంటారా, లేకపోతే వీళ్ళని ఎవరన్నా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తారా కెల్విన్ వంటి వాళ్ళని? ఎలా ఉంటుంది? నవదీప్కి సంబంధించి పర్టికులర్గా నవదీప్కి సంబంధించి చూస్తే అతను ఈవెంట్ ఆర్గనైజర్తో కలిసి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాడు. ఎందుకంటే చాలా వరకు పార్టీస్ కావచ్చు, లేకపోతే పబ్బుల్లో జరిగేటటువంటి విషయానికి వస్తే నవదీప్ ఒక పబ్ కూడా నడుపుతున్నాడు. తన ఫ్రెండ్స్తో కలిసి 3 పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి బీట్స్ పర్ మినిట్ అనే పబ్ నడుపుతున్నాడు. దాంట్లోనే అనేక మ్యూజిక్ నైట్స్ ఏర్పాటు చేశాడు. మనకు కెల్విన్కి సంబంధించి చూస్తే అతను అదొక మ్యూజిషియన్గా ఉన్నాడు. దాంతోపాటు నిఖిల్ శెట్టి, జిషాన్లు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ పార్టీకి అపేర్ అయ్యారు. ఆ సమయంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేసు నమోదు కావడం, ఆ తర్వాత వచ్చినటువంటి కాల్ డేటాలో నవదీప్ పేరు బయటకు వచ్చింది. రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా లోపలికి ఆ పబ్కు వెళ్ళిన సమయంలో అక్కడ రికార్డ్ అయిన సీసీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఈ 3తో నవదీప్కి డైరెక్ట్ సంబంధం ఉంది. ఆయన బీట్స్ పర్ మినిట్ పబ్లో వీళ్ళంతా కూడా వెళ్ళారు. అక్కడ డ్రగ్స్ సరఫరా చేశారా లేదా అన్న దానిపైన ప్రధానంగా కొంత విచారించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా నవదీప్కి సంబంధించి చూస్తే చాలా కాంట్రవర్షియల్గా మారినటువంటి వ్యక్తి. అనేక గతంలో హైదరాబాద్లో ట్రాఫిక్ వైలెన్స్ కేసెస్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో అతని పేరు బాగా బయటకు వచ్చింది. దాంతోపాటుగా 2010లో నమోదైన ఒక డ్రగ్ కేసులో కూడా నవదీప్ పేరు బయటకు వచ్చింది. అప్పుడు ఆధారాలు లేదు కానీ ఈసారి కెల్విన్ గ్యాంగ్లో ఉన్న 4 వ్యక్తులతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. చాలాసార్లు మాట్లాడాడు. అకౌంట్ అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి, నిజంగానే కేవలం పార్టీ కోసం జరిగిందా, లేదంటే దాంట్లో ఏమైనా డ్రగ్స్ సప్లై జరిగిందా, మెయిన్గా ఈ 2 విషయాల మీదనే వాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. నవదీప్ చాలా పార్టీస్ ఆర్గనైజ్ చేశాడు. అదే తనంతట దానిగానే స్వయంగా ఒప్పుకున్నాడు. నేను ఈవెంట్ ఆర్గనైజర్తో కలిసి అనేక పార్టీస్ చేస్తాను, దాంట్లో భాగంగానే ఆ రోజు బీట్స్ పర్ మినిట్లో కూడా చేశాను, ఆ సమయంలో తన పేరు బయటకు వచ్చింది అనేది ఆయనైతే చెప్తున్నాడు. కానీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకుంటామనే విషయాన్ని అయితే చెప్తుంది. థ్యాంక్ యూ విజయ్, అప్డేట్స్ అందించినందుకు.
రైట్, ఇదైతే తరుణ్ని పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవదీప్ ట్రాక్ రికార్డ్ బట్టి క్వశ్చన్స్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అయితే డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన జైలుకు వెళ్ళిపోతారా? సిట్ విచారణకు హాజరయ్యే వారంతా ఊచలు లెక్కబెట్టాల్సిందేనా? బలమైన ఆధారం లేకపోతే ఈ కేసు నీరుగారిపోతుందనే వాదన కూడా తెరపైకొచ్చింది. కెల్విన్ అనే డ్రగ్ సప్లయర్ ఇచ్చిన సాక్ష్యంతోనే సెలబ్రిటీలను జైలుకు పంపడం కుదరదని చెప్తున్నారు. 1985 నాటి నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్షన్ చట్టంలోని లొసుగును ఉదహరిస్తున్నారు కొందరు అడ్వకేట్స్. ఈ చట్ట ప్రకారం పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిని నాన్ బెయిలబుల్ కేసు కింద బుక్ చేయొచ్చు. అదే చిన్న మొత్తాల్లో డ్రగ్స్తో పట్టుబడిన వారు కొన్ని రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నమాట. డ్రగ్స్ సరఫరా చేసేవారిపై ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయొచ్చు. ఇక డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయితే సెక్షన్ 27 ప్రకారం ఆ వ్యక్తిని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లకు పంపాల్సి ఉంటుంది. సెలబ్రిటీల దగ్గర డ్రగ్స్ పట్టుబడినప్పుడు వారిని ప్రాసిక్యూట్ చేయడం అంత ఈజీ కాదనేది ఒక వాదన. సిట్ హడావుడిని చూసి బెదిరిపోవద్దని సెలబ్రిటీలకు వారి లాయర్లు భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. సిట్ ఎలాంటి ఆధారాలు సేకరిస్తుందనే దానిపైనే ఈ కేసు తీవ్రత ఆధారపడి ఉంటుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసినా చివరకు కోర్టులో రెండు పక్షాల లాయర్లు ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది అసలు పాయింట్. ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్న డ్రగ్ కేసులో బెయిల్ లభించడం అంత ఈజీ కాదన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్. ఎంతో కాలంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బాధితులు కారని వారిపై కేసులు పెడతారని చెప్తున్నారు ఆయన. తెలియక ఎవరైనా ప్రొవోకేటివ్గా వాడికి తెలియకుండా ఇస్తే వాడు విక్టిమ్ అవుతాడు, అంతే తప్ప అడిక్ట్ అవుతూ అదే పనిగా తీసుకుంటూ నేను 2 గ్రాములు తీసుకున్నా, నేను 1 గ్రాము తీసుకున్నా, నేను అమాయకుని అంటే మాత్రం ఒప్పుకోవడానికి చట్టం ఎలౌ చేయదు. వాడు విక్టిమ్ కానే కాడు. వాడు ఒక 10 మంది కూర్చున్న గ్రూప్లో ఎవడైనా 2 గ్రాములు సప్లై చేసినప్పుడు సప్లై చేసిన వ్యక్తి 20 గ్రాములు తీసుకొచ్చినట్టే కదా. 2 గ్రాములు ఎవరి వాళ్ళ ఇంట్లో వాడు దొరికితే వాడు దాగి పడుకుంటే అది సమస్యనే కాదు. అసలు ఒక గ్రూప్గా దొరికినప్పుడు ఒక్కడైతే అందులో క్యారియర్ అవుతాడు కదా. ఇక టాలీవుడ్ ని షేక్ చేసిన డ్రగ్స్ కేసుపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. చిన్న వాళ్లను బలం లేని వారిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు ఆయన. విచారణకు హాజరైన వారు చెప్పిన పెద్దల్ని విచారణకు ఎందుకు పిలవడం లేదని సిట్ అధికారులను ప్రశ్నించారు. నార్కోటిక్ డిఆర్ఏ ఏజెన్సీలకు డ్రగ్స్ కేసును అకున్ సబర్వాల్ ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అమ్ముతున్నారు పట్టుకుంటున్నావు, కానీ ఇవాళ నువ్వు ఎవరిని పట్టుకొచ్చినావు అని నేను అడుగుతున్నా. ఎవడో చిన్న సిట్కోలోను వెనకాల బలం లేని వాళ్ళని ఇవాళ సినిమాలలో అయిపోయిన వాళ్ళను, ఇంటికాడు ఉన్న వాళ్ళను ఎవరెవరునో పిలుస్తున్నావు. ఉన్నోళ్ళని పిలుస్తున్నావా? ఉన్నోళ్ళు ఎవడెవడున్నాడో వాడు వచ్చి చెప్తుండు కదా, పెద్ద తారలు కేసులు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా నువ్వు నోటీస్ ఇచ్చినావా అని నేను అడుగుతున్నా. సమాజంలో మేధావులుగా ఎదగాల్సిన యువత మత్తుకు బానిసలవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు మహారాష్ట్ర అడిషనల్ డీజీ లక్ష్మీనారాయణ. సమాజం పట్ల యువత బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ప్రతి విద్యార్థులు శక్తిని క్రమశిక్షణని పెంచేదే విద్య అన్నారు లక్ష్మీనారాయణ. సమాజం అని మనకు కూడా మన వంతు కర్తవ్యం మనం కూడా చేయాలన్నమాట. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం సమయం ఇవ్వడం, తర్వాత మంచి విషయాలు మంచి వ్యక్తుల గురించి వాళ్లకు పరిచయం చేయడం, జీవితంలో ఏదో ఒక లక్ష్యం తీసుకొని దాని దిశగా వాళ్ళను మలచడం, ఇలాంటి పనులు కనుక మనం సమాజం అంటే మనం చేయగలిగితే ఇటువంటి డ్రగ్స్ కానీ మిగతా ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో వాటి నుంచి మనం యువతను దూరంగా పెట్టాం.